యాజ్ ఎ డైరెక్టర్గా ఇప్పుడున్న కాంటెంపరీ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ కానీ బెస్ట్ డైరెక్టర్ ఫిల్మ్స్ కానీ చెప్పంటే ఏం చెప్తారు? ఒక 3 టాప్ 3 మీకు చిన్నప్పటి నుంచి కానీ మీ తెలుగు సినిమాలో మీకు బాగా ఇష్టమైన 3 సినిమాల పేర్లు చెప్పండి. అంటే ఒక 3 సినిమాలు చెప్పండి, చాలా సినిమాలు ఉన్నాయి. అంటే నాకు ఎవరికైనా రాజమౌళి గారి సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఆయన సినిమా నెక్స్ట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్లో అంటే అర్జున్ రెడ్డి మన యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు ఒక మెజికల్ టోటల్గా అంటే శివ వచ్చిన టైంలో రామ్ గోపాల్ గారు ఎలా మార్చారో ఒక ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా కానీ వర్మ గారి సినిమాలు చూసి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో, ఆదలో వచ్చిన తర్వాత మిగతా డైరెక్టర్ సినిమాలు చూసి నేర్చుకున్న వాళ్ళే. ఇంకా నాకు వర్మ గారి గాయం అంటే నాకు చాలా ఇష్టం అండి. గాయం సినిమా నాకు చాలా ఇష్టం. అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే బాహుబలి కానీ యానిమల్ కానీ నాకు అభినందన, గీతాంజలి, నిన్నే పెళ్ళాడితే చాలా సినిమాలు ఒకటే కాదు అసలు. ఆది, సమరసింహారెడ్డి అంటే అన్నీ ఒకటేనే కదా చెప్పలేం, చాలా ఉన్నాయి. చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి, 3 కాదు అలా వెళ్తూనే ఉంటాయి అసలుకి. అందుకే బెస్ట్ 3 పిక్ చేయమంటే నాకు గాయం నాకు చాలా ఇష్టం. గాయం చాలా ఇష్టం. గాయం అంటే ఒక మీరు చెప్పిన డైరెక్టర్స్లో సందీప్ రెడ్డి వంగ గారి గురించి వస్తే హీరో క్యారెక్టరైజేషన్ స్టైల్ కంప్లీట్గా మార్చారు. పూరి గారు ఒక స్టైల్లో మార్చారు, తర్వాత పూరి గారు ఒక స్టైల్లో మార్చారు, తర్వాత శివ గారు డైరెక్టర్ అయితే శివ గారు హీరో అంటే హీరోలాగే ఉండాలి, చాలా పద్ధతిగా మాడాలని శివ గారు మొత్తం మార్చారు. తర్వాత కంప్లీట్గా సందీప్ గారు వచ్చింది. సందీప్ గారు తను హీరోకి మనకు కొత్త ఒక అర్థం చెప్పారు దాన్ని. అవును, ఆ క్యారెక్టరైజేషన్ని అంటే హీరో ఇలా బిహేవ్ చేయటం అనేది షాకింగ్. అర్జున్ రెడ్డి దగ్గర నుంచి చూసిన యానిమల్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంత విమర్శలు ఉన్నప్పటికీ హ్యూజ్ అప్లాజెస్ ఎక్కువ ఉంటాయి మూవీస్కి.